బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు, దిస్ ప్రోగ్రామ్ ఈజ్ స్పాన్సర్డ్ బై మిస్టర్ అండ్ మిసెస్ ఏ అవినాష్ ఇన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ దైర్ ఫాదర్ లేట్ ఏ ఆలం ఆనంద్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును. మీరు వింటున్నారా? వినడానికి ఇష్టపడుతున్నారా? దేవుడు మాట్లాడుతున్నారు. మీరు ఎలా స్పందిస్తారు? యోనా గ్రంథ ధ్యానాలు. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక దీవెనలు. దేవుడు ఈరోజు మీతో నాతో కలిసి తన వాక్యం ద్వారా మాట్లాడునట్లుగా మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభిస్తున్నాను. యోనా గ్రంథాన్ని మనం ముగించాలి. యోనా గ్రంథాన్ని ముగించడానికి ముందుగా ఈ యోనా గ్రంథంలో మీరు నేర్చుకున్న సత్యాలు ఏమిటో మీరు ఒకసారి ఆలోచించాలి. 4 అధ్యాయాల ద్వారా మనము నేర్చుకున్న పాఠాలు ఏమిటి? ఆ పాఠాలు మన వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఏ రీతిగా అన్వయించుకుంటూ సరిచేసుకోవాల్సినవి సరిచేసుకుంటూ దేవుని యొక్క కృపలో ఎదుగుతున్నామో ఆలోచించాలి. అంతేగాని దేవుని యొక్క వాక్యాన్ని విన్నాము కదా అని చెప్పి అది మర్చిపోయే రీతిగా ఉండడం ఆశీర్వాదకరం కాదు. దేవుడు తన గ్రంథంలో మన కొరకు రాసిపెట్టిన ఈ సత్యాలను గ్రహించడం కొరకే ఎంతో కష్టపడి వచనం వెంబడి వచనం ఈ వయసులో నేను చెబుతున్నాను. నా ప్రియ బిడ్డలారా, ఒక తండ్రిగా మీరు నన్ను అర్థం చేసుకుని ఈ వయసులో ఇంత కష్టపడుతున్నారు వచనం వెంబడి వచనం చెప్పడానికి అని మీరు ప్రేమపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం వినడం మీకు ఆశీర్వాదకరం. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, ధ్యానించిన దాని ప్రకారం జీవించాలి. అప్పుడే ఈ యొక్క ప్రక్రియకు అంతటికీ ఆశీర్వాదం ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అనంటే ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యము చాలా పలచనైపోయింది. అంటే ఆశీర్వాదముల కొరకే దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? ఆశీర్వాదాల కొరకే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నామా? ఆశీర్వాదాల కొరకే ఆదివారం ఆరాధనకు వెళ్తున్నామా? ఆశీర్వాదాల కొరకే ఆయా కూటాలు పెట్టినప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడు వెళ్తున్నామా? ఆలోచించాలి నా ప్రియ బిడ్డలారా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానపూర్వకంగా మన యొక్క హృదయాన్ని సరిచేసుకోవడానికి
ఆయన సాన్నిధ్యంలో మన హృదయాన్ని శుద్ధి చేసుకుని ఆయన యొక్క చిత్త ప్రకారము, వాక్య ప్రకారము మన నడవడికను సరి చేసుకుంటూ జీవించే రీతిగా ఉండడం కొరకే ఈ యొక్క వాక్య పఠన, ఈ వాక్య ధ్యానము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యాన్ని వింటున్నా నా ప్రియ బిడ్డలారా, మీ వ్యక్తిగత జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి? మీరు రక్షింపబడ్డారా? రక్షింపబడిన మీరు ప్రతిరోజు మీ వ్యక్తిగత జీవితాన్ని దేవుని యొక్క వాక్యానికి అనుగుణ్యంగా మీరు మలుచుకుంటూ జీవిస్తున్నారా? మీ జీవిత విధానంలో ఎక్కడైనా మరక కానీ, దేవుని యొక్క హృదయానికి బాధ కలిగించే ఏ సందర్భమైనా కానీ సరి చేసుకుంటూ దేవుని ఇష్ట ప్రకారము జీవిస్తున్నారా? ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. అవన్నీ మాకు ఎందుకయ్యా? ఈ మధ్యలో కొన్ని సంవత్సరాల నుంచి మా దగ్గరికి రండి, మా దగ్గరికి వస్తే మీకు ఆరోగ్యం ఉంటుంది, మా దగ్గరికి వస్తే మీకు ఆస్తి ఉంటుంది, మా దగ్గరికి వస్తే మీకు ఆశీర్వాదాలు కోకొల్లలుగా జరుగుతాయి, మా దగ్గరికి వస్తే పిల్లలు పుడతారు, మా దగ్గరికి వస్తే వ్యాధులు నయమవుతాయి అని చెప్తున్నారు కదూ. కాబట్టి అవి చాలా బాగున్నాయని ఇక్కడికి వెళ్తున్నాము, ఇంకా నీవు ఎక్కువ చెప్పొద్దు అని చెప్పి నాలాంటి వారిని చాలా నిరుత్సాహపరుస్తున్నారు. అంటే ఇటువంటి పరిచర్యకు సరైన పోషణ లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను గత కాలంలో కొన్ని ప్రసంగాలు వినేవాడిని. ఎంత చక్కగా చెప్పేవారండి. వారి మధ్యలో కనబట్టంలే. అంటే అటువంటి వారిని ఆదరించేవారు లేరు అన్న మాట. నా ప్రియ బిడ్డలారా, వాక్యాన్ని వాక్యంగా చెబితే అర్థం కావడం లేదా? వాక్యాన్ని వాక్యంగా చెబితే మీకు ఇష్టం లేదా? మీరు ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య ప్రకారము జీవించటం మీకు ఆశీర్వాదకరం, నాకు ఆశీర్వాదకరం. మంచిది. యోనా గ్రంథం 4వ అధ్యాయం ఈ దినంలో మనం ముగించాలి. అప్పుడు యోనా గ్రంథ ధ్యానాలు అయిపోతాయి. తర్వాత హోషియా గ్రంథాన్ని నేను ప్రారంభిస్తాను. హోషియా గ్రంథం చాలా ఆసక్తికరమైన గ్రంథం. 14 అధ్యాయాలు. 14 అధ్యాయాల్లో గత దినాల్లో చాలా ప్రసంగాలు నేను చేశాను. మరొకసారి వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసే కృపను ప్రభువారు ఇచ్చారు. నా ప్రియ బిడ్డలారా, ఈ ధ్యానాలను సరిగ్గా క్రమంగా వినాలని నేను మనవి చేస్తున్నాను. యోనా గ్రంథం చివరి భాగంలో నేనున్నాను. దానిని వివరించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. యోనా గ్రంథ ధ్యానాలు ముగింపులో ఉన్నాం ప్రభా. ముగింపులో కూడా మీ సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభు. యోనా మంచి ప్రవక్త, కానీ యోనా మీ మాటకు అవిధేయుడైనడు. అవిధేయుడైన యోనాకు మీరు బుద్ధి చెప్పారు ప్రభా. ఆ బుద్ధి తెలుసుకుని మీ మనసును గ్రహించి యోనా మరలా విధేయుడై నినివే పట్టణానికి పోయి దేవుని వాక్యాన్ని ప్రచురించాడు నాయనా. తద్వారా ఆ నినివే పట్టణమంతా రక్షణానుభవంలోనికి వచ్చింది ప్రభు, రాజుతో సహా. అయ్యా మీకు స్తోత్రాలు నాయనా. ఎంత గొప్ప రక్షణానుభవం, ఎంత గొప్ప ఉజ్జీవం ఆ అన్యజనుల పట్టణంలో వచ్చింది నాయనా.
అటువంటి ఉద్యమం నేను బ్రతికి ఉండగా, మేము బ్రతికి ఉండగా మా దేశంలో చూడాలని ఆశపడుతున్నాము. నాయనా కృప చూపించండి. మత మార్పిడి కాదు, హృదయ మార్పిడి మా దేశంలో అనుగ్రహించండి ప్రభువా. ఈ రాత్రి ఈ గ్రంథ ధ్యానాన్ని ముగిస్తూ ఉండగా మీరు సహాయపడండి ప్రభు, కృప చూపించండి. మీ హృదయాన్ని గ్రహించి మీ హృదయానుసారులుగా జీవించటానికి మీ సహాయాన్ని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి ఉన్నతమైన నామున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. యోనా గ్రంథం 4వ అధ్యాయాన్ని తెరవండి. గత పాఠం చివరిలో నేను 7వ వచనాన్ని చదివాను. 4వ అధ్యాయం 7వ వచనం మరొకసారి చదువుతున్నాను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయిన. వినరా? గ్రహించండి. 2వ అధ్యాయంలో మనం ధ్యానం చేశాం. ఏమిటది? దేవుడు ఒక చేపను ఏర్పాటు చేశాడు. 4వ అధ్యాయంలో దేవుడు ఒక సొర చెట్టును ఏర్పాటు చేశాడు. 4వ అధ్యాయంలోనే దేవుడు ఒక పురుగును ఏర్పరిచాడు. దేవుని కార్యాలు పలు విధాలు మన దృష్టికి అందవు. ఆయన ఒక చేపను ఏర్పరిచాడు. చేప ద్వారా యోనాకు బుద్ధి చెప్పాలని ఆయన ఉద్దేశించాడు. చేప కడుపులో నుంచాడు. చేప కడుపులోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన యోనా దేవుని యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా ఆయన పాటించాలి. ఆయన పాటించాడు. కానీ ఆ పాటించడంలో కొంత అన్బిలీఫ్ తన యొక్క జీవితంలో ఉన్నట్టుగా మనం గ్రహిస్తాం. సంపూర్ణంగా దేవుని యొక్క మాటకు యోనా లోబడలేదు. అటువంటి యోనాకు దేవుడు పాఠాన్ని నేర్పుతున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్నా నా ప్రియ బిడ్డలారా, మీలో కొంతమందితో నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన వాడిని. మనమందరము దేవుని యొక్క సేవకులము. దేవుని యొక్క సేవకులుగా, విశ్వాసులుగా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మాలి. దేవుడు ఏదైతే చెప్పాడో అది మనము విశ్వసించాలి. కానీ యోనా విశ్వసించలేదు. ఆ యోనా జీవితంలో జరిగిన విశేషాలు మనం గ్రహిస్తూ ఉండాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు చేపను ఏర్పరిచాడు యోనాను మృంగడానికి. దేవుడు సొర చెట్టును ఏర్పరిచాడు యోనాకు నీడనివ్వడానికి. ఇప్పుడు దేవుడు పురుగును ఏర్పరిచాడు ఆ సొర చెట్టును తొలిచివేయడానికి. ఆ పురుగు సొర చెట్టును తొలిచివేసింది కాబట్టి ఆ చెట్టు వాడిపోయింది. తరువాత ఏం జరిగిందో 8వ వచనంలో మనం చూస్తాం. దేవుని యొక్క మాటకు ఎన్నడూ కూడా అవిధేయులు కావద్దు అని ఒక పెద్దవానిగా మనవి చేస్తున్నాను. వాక్యాన్ని వింటున్న నా ప్రియ బిడ్డలారా, శారీరక తండ్రికి మనం ఏ రీతిగా లోబడతామో ఆధ్యాత్మిక తండ్రి మాటకు లోబడే వారంగా జీవించాలని నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. అప్పుడు దేవుడు ఆ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగుగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనేనో. ఈ విధంగా చేయడంలో దేవుడు ఒక గొప్ప పాఠాన్ని యోనాకు మనకు నేర్పించాలని ఆయన ఉద్దేశించాడు. ఏ సొర చెట్టు అతనికి ఆధారమైందో, ఏ సొర చెట్టు వలన అతడు సంతోషించాడో, ఆ సొర చెట్టు ఎండిపోయేసరికి
యోనా కోపోద్రేకుడయ్యాడు. జాగ్రత్తగా వినాలి నా ప్రియులరా. ఆ సొర చెట్టు అది ఎండిపోదా? ఎల్లప్పుడూ పచ్చగానే ఉంటుందా? మనకి అనుదిన జీవితంలో కాలాలు మారుతూ ఉండగా మనము చూస్తూ ఉన్నాము కదూ. కొంతకాలం పచ్చగా ఉంటుంది, కొంతకాలం ఎండిపోయినట్లుగా ఉంటుంది, కొంతకాలం ఇంకొక రీతిగా ఉంటుంది. ఆ సొర చెట్టే నా జీవితానికి ఆధారం అనుకున్నాడు. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, దేవునిపై తప్పనిడి దేనిపై కూడా సంపూర్ణంగా ఆధారపడవద్దు. నీవు దేనిపై ఆధారపడతావో అదే నీ జీవితానికి నిస్పృహ నిరాశ తెస్తుంది. అందుకనే ప్రభుత్వం వారు కూడా ఆలోచించి చెబుతున్నారు, 55 సంవత్సరాలు కొద్ది కాలం రిటైర్మెంట్, 58 సంవత్సరాలు రిటైర్మెంట్, 60 సంవత్సరాలు రిటైర్మెంట్. ఆ సొర చెట్టు నీ జీవితకాలం ఉండదు, ఎండిపోతుంది. మన జీవితంలో కూడా కష్టాలు నష్టాలు అనేక పర్యాయాలు వస్తాయి. గాఢాంధకారపు లోయల్లాంటి అనుభవాలు వస్తాయి. నేను చెప్తున్న మాట వినాలి. ఎల్లప్పుడూ కష్టాలు నష్టాలే కాదు, ఎల్లప్పుడూ గాఢాంధకారపు లోయలే కాదు. నా ప్రియ బిడ్డలు, జీవితంలో కూడా ఆరోగ్యం ఉంటుంది, జీవితంలో కూడా శాంతి సమాధానం ఉంటుంది, జీవితంలో కూడా ఆయన యొక్క దాపు, ఆయన నెమ్మది మన జీవితాలలో చూస్తాం. ఎన్నడూ భయపడవద్దు. అమ్మా, వాక్యం వింటున్నావు కదమ్మా, నీ భర్త నిన్ను వేధిస్తూ ఉండవచ్చు, నీ భార్య నీ మాట వినకపోవచ్చు, నీ బిడ్డలు నీ మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండవచ్చు. నీ హృదయానికి ఎంతో బాధను చేకూర్చే విషయాలు నీ ఇంటిలో జరుగుతూ ఉండవచ్చు. నీ వ్యాపారంలో నష్టం, నీ కష్టం ఫలించకపోవచ్చు. ఎక్కడ చూచినా చీకటి రాత్రుల్లా నీ జీవితం ఉండవచ్చు. నేను మనవి చేస్తున్నాను, ఎల్లప్పుడూ ఆ రీతిగా ఉండదు. కలిమి లేములు కావడి కుండలు, చీకటి ఉంటుంది, మరలా పగలు వస్తుంది. జాగ్రత్తగా ఆలోచించమని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి నీవు ఎల్లప్పుడూ ప్రభు మీద ఆధారపడటం నేర్చుకోవడం నీకు ఆశీర్వాదకరం. 9వ వచనం, అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెనో. ఆ సొర చెట్టు ఎండిపోయేసరికి యోనాకు చాలా కోపం వచ్చింది. ఇంతవరకు నీడగా ఉంది, ఇప్పుడు ఏమీ నీడలేదు అని చెప్పి యోనా చాలా బాధపడ్డాడు. పిల్లరా, అనేక పర్యాయాలు మనం కూడా సొర చెట్ల మీద ఆధారపడతాం, డబ్బు మీద ఆధారపడతాం, మన అందచందాల మీద ఆధారపడతాం. చూడండి, మన యవ్వన ప్రాయంలో మన బుగ్గలు ఎంతో బాగుంటాయి, ఏ పింపుల్స్ ఉండో ఏముండో చక్కగా ఉంటుంది. వయసు పెరుగుతూ ఉండగా బుగ్గలు లోపలికి పోవడానికి అవకాశం ఉంది, పళ్ళు బయటికి రావడానికి అవకాశం ఉంది, వికృత రూపం ధరించడానికి అవకాశం ఉంది, ఏమేమో జరగడానికి అవకాశం ఉంది. ఎల్లప్పుడూ ఒక రీతిగా ఉండదు ప్రియులరా. యోనా ఆ చెట్టును గూర్చి ఎవరి మీద కోపపడుతున్నాడు? దేవునిపై కోపపడుతున్నాడు. యోనా, నీవు కోపపడతావా? నీ కోపము దేవుని నీతిని నెరవేర్చదు అనే సత్యాన్ని నీవు గమనించాలి. అనేక పర్యాయాలు మానవుడు దేవుని మీద అలుగుతూ ఉంటాడు, దేవుని మీద అలుగుతూ గుడికి వెళ్ళడు, దేవుని వాక్యాన్ని చదవడు, ప్రార్థన చేసుకోడు. నువ్వు ఆలోచించు, నష్టం ఎవరికో. దేవునితో నువ్వు రాజీ పడాలి,
నీతో అనేక పర్యాయాలు ఆయన రాజీ పడుతున్నాడు. ఉదయకాలం లేచి నీవు పడుకునే వరకు ఆ ప్రియ ప్రభు ఎంత అడ్జస్ట్ అవుతున్నాడో నీవు ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. 10-11 వచనాలు చదువుతున్నాను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నవే, అయితే 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను కల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చినాం. ప్రియులరా, దేవుడు పరోక్షంగా యోనాకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతున్నాడు. యోనకే కాదు, ఈ వాక్యాన్ని ధ్యానించిన నీకు కానీ నాకు కానీ, ఈ రాత్రి ఈ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీకు కానీ ఆయన పరోక్షంగా ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతున్నాడు అని గ్రహించాలి. శరీర ప్రాణ ఆత్మ కలిగిన మానవుడు ఈ సొర చెట్టు కంటే ముఖ్యమైన వాడు కాడా? ఇది ఆఫ్టర్ ఆల్ సొర చెట్టు. యోనా దేవుని యొక్క దృష్టిలో ఎంతో ముఖ్యమైన వాడు. యోనా మాత్రమే కాదు, ఆ నినివే పట్టణస్థులు కూడా దేవుని దృష్టిలో ముఖ్యమైన వారు. యోనా దృష్టిలో నినివే ప్రజలు ముఖ్యమైన వారు కాకపోవచ్చు, దేవుని దృష్టిలో వీరు అన్యులైనను ఎంతో ముఖ్యమైన వారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన దేవుడు యేసు ప్రభు వారు ఒక క్రిస్టియన్ వాళ్ళకే, క్రైస్తవులకే ఆయన రక్షకుడు కాదు. యేసు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభు, సర్వ లోకంలో ఉన్న మానవాళికి ఆయన రక్షకుడు, ఆయన దేవుడు. ఈ సత్యాన్ని గ్రహించాలి. నీవు ఎటువంటి పాపివైనా ఒక్కసారి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను రక్షించు అంటే నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దయతో గ్రహించండి. ఈ సొర చెట్టుకు ఆత్మ ఉందా? ఇది ఆత్మలేని చెట్టు. ఆత్మలేని ఈ చెట్టు ఎండిపోతే ఇంతగా బాధపడుతున్నావు. ఓ యోనా, నువ్వు జాగ్రత్తగా విను. ఇన్ని వేల మంది ప్రజలు వాళ్ళు నిత్య నాశనానికి వెళుతూ ఉంటే నేను బాధపడవద్దా అని ప్రేమ కలిగిన దేవుడు అతనిని ప్రశ్నిస్తున్నాడు. మానవుడు ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడు. తాత్కాలిక విషయాలనే ప్రేమిస్తున్నాడు, కానీ నిత్యత్వానికి సంబంధించిన విషయాలు ఇతడు ప్రేమించడం లేదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. వాక్యాన్ని వింటున్నా నా ప్రియ బిడ్డలారా, ఇది లేదు అది లేదు అని ఎప్పుడు చూసినా పుణికిసలాటే. కానీ శాశ్వతమైన పరలోకం దేవుడు మనకు ఏర్పాటు చేశాడు అనే సత్యాన్ని మర్చిపోవద్దు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంతగా యోన ఇంతలో ఉండి అంతలో నాశనమైపోయే ఈ సొర చెట్టునే ప్రేమిస్తే దేవుడు మానవాళిని ప్రేమించవద్దా? ఈ సత్యాన్ని ఆలోచించాలి. ఆ దేవుని ప్రేమయే ఈ రాత్రి నీతో మాట్లాడుతుంది. నీవు ఏ రీతిగా చూచినా ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళడానికి వీల్లేదు. శాశ్వతంగా ఆ ప్రియ ప్రభుతో నీవు ఉండాలి అని ఆ ప్రియ ప్రభు ఉద్దేశిస్తున్నాడు. ఇంతటితో యోనా గ్రంథం 4వ అధ్యాయ ధ్యానాలు ముగిశాయి. ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి, అంకుల్ మీరు 3వ అధ్యాయం చివరి వచనాలు చెప్పలేదు అని అన్నారు. నేను స్టూడియోలో కనుక్కున్నాను, ఆ విషయాలు నేను చెప్పాను. అయినప్పటికీ మరొకసారి చదువుతున్నాను. 9-10 వచనాలు.
మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకునవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. కాబట్టి ఇది పెద్ద డిస్కస్ చేయవలసిన పని లేదు, చాలా క్లియర్గా ఉంది. ఆ నినివే పట్టణస్థుల్లో ఒక విధమైన మారు మనసు కలిగింది, పశ్చాత్తాపం కలిగింది. ఆ పశ్చాత్తాపాన్ని చూచిన ఆ దేవుడు ఆ నినివే పట్టణాన్ని ఆయన రక్షించాడు. మరొకసారి చెబుతున్నాను, మన యొక్క జీవితాల్లో కూడా మన పాత జీవితాన్ని గూర్చి పశ్చాత్తాపడితే మనల్ని కూడా రక్షించి ఆ ప్రియ ప్రభుక సాన్నిధ్యంలో ఎల్లప్పుడూ ఉండేలాగున ఆయన కృప చూపెడతాడని మనం చేస్తూ ముగిస్తున్నాను. యోనా గ్రంథ ధ్యానాలు అయ్యాయి. తదుపరి నేను ప్రారంభించే గ్రంథము హోషియా గ్రంథం. వెరీ ఇంపార్టెంట్. గత రాత్రి హోషియా గ్రంథంపై కొన్ని బొమ్మలు నేను చూస్తున్నాను, చాలా చక్కగా వేశారు. ఈ రాత్రి కొద్దిగా చూపించాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ఎడిటర్ గారు చూపెడితే చూద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రీతిగా చిన్న ప్రవక్తలను గూర్చి మనం చెప్పుకుంటూ గొప్ప అనుభవాలు నేర్చుకుంటూ ప్రభు యొక్క స్వారూప్యంలో ఎదగాలని మనవి చేస్తున్నాను. ప్రియులరా, గత రాత్రి నేను చెప్పాను, నా ఆరోగ్యం కొరకు దయతో ప్రార్థన చేయండి. నేను ఇంకా పరీక్షకు వెళ్ళలేదు. నేను వెళ్ళిన తదుపరి రిజల్ట్స్ మీకు నేను చెప్తాను. దయచేసి నేను బ్రతికినంతకాలం ఈ రీతిగా ప్రభు కొరకు యథార్థంగా జీవించినట్లుగా మీ ప్రార్థనలు కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరినీ నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.